రమేష్ కనగంటి గారు, ఇప్పుడు గ్రౌండ్ వార్ సిట్యుయేషన్ మనం చూస్తూ ఉంటే, వీళ్ళు సీజ్ ఫైర్ ప్రకటించారు. ఇరాన్ యుద్ధాలు ఎందుకు కొనసాగిస్తుంది? సీజ్ ఫైర్ మీద వాళ్ళకి నమ్మకం లేదా? ఇజ్రాయెల్ జూయిష్ లాబీనే దీనికి ప్రధానమైన కారణం అని మనం గత ఇంటర్వ్యూలో కూడా చెప్పాం. అమెరికా మీద కూడా వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చింది జూయిష్ లాబీ, ఇజ్రాయెల్ లాబీ అనేది. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా ఎందుకు తగ్గట్లేదు? ట్రంప్ మాటల్ని ఎవరు విశ్వసించట్లేదు ఎందుకు? ఇజ్రాయెల్ తగ్గదు, ఇరాన్ తగ్గదు. హ్మ్. దానికి గూడా లాస్ట్ టైమ్ కొద్దిగా చెప్పాను. ఇప్పుడు వివరంగా చెప్తాను. కార్పొరేట్ నేషనలిజం, హ్మ్. కార్పొరేట్ పేట్రియాటిజం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కల్చరల్ నేషనలిజం అండ్ కల్చరల్ పేట్రియాటిజం. కల్చర్ బేస్డ్ పేట్రియాటిజము, కల్చర్ బేస్డ్ నేషనలిజంకి హ్మ్. ఎమోషన్ ఉంటది ఎక్కువ. ప్రాణాలు పోయినా పర్లా. చివరి వరకి పోరాడతా అనే తత్వం ఇరాన్‌లో ఉంటది. ఇజ్రాయెల్‌లో గూడా ఉంటది. హుహు. ఎందుకంటే ఈ నాగరికత బేస్డ్ ఓకే. సివిలైజేషన్స్, హ్మ్. సివిలైజేషనల్ పవర్స్ ఇయి. హ్మ్. చెప్తాను. ఫస్ట్ ఎవరంటే పవన్ సార్, మనము మెసొపొటేమియా నాగరికతకెళ్దాం. అవును. అంటే ఇరాక్. మెసొపొటేమియా నాగరికతని దెబ్బతీసింది పర్షియన్ నాగరికత. హ్మ్. దట్ ఈజ్ ఇరాన్. మెసొపొటేమియా, పర్షియా, గ్రీక్, రోమన్, హ్మ్. బ్రిటిష్, అమెరికన్. అమెరికన్‌కి సివిలైజేషన్ లేదు. బ్రిటిష్‌కి కూడా సివిలైజేషన్ లేదు. హ్మ్. దే ఆర్ నాట్ సివిలైజేషనల్ పవర్స్. ఓన్లీ వలసల దేశం కదా అమెరికా. దే ఆర్ ఓన్లీ కొలోనియల్ పవర్స్. కలోనియల్. అవును. రాజ్యం. రైట్? అమెరికా ఈజ్ ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ మళ్ళీ. హ్మ్. కానీ నాగరికత పరంగా చూస్తే డెఫినెట్‌గా మనం మెసొపొటేమియా, పర్షియా, సింధుస్. హ్మ్. సింధు సివిలైజేషన్ మనది. సింధు నాగరికత. హ్మ్. అవును. రైట్? తర్వాత గ్రీక్, రోమన్స్ దే హాడ్ అంటే ఒక కొన్ని వేల సంవత్సరాల పాటు వాళ్ళ మహాసామ్రాజ్యాలు, వాళ్ళ యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు జరిగినాయి. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, ఇరాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ పుట్ టుగెదర్ ఈస్ కాల్డ్ గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఎంపైర్స్. హ్మ్. మహా సామ్రాజ్యాలు కూలిపోయే శ్మశాన వాటిక. హ్మ్. ఎక్కడ బరియల్ గ్రౌండ్ అంటే, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ కలిపిన ప్రాంతము జియోగ్రఫికల్లీ వెరీ, వెరీ డిఫికల్ట్ టెరైన్ అవును. ఫర్ ఎనీ ఫారెన్ పవర్ హ్మ్. టు ఇన్వేడ్ అండ్ టు సస్టైన్ దేర్ ఇన్‌ఫ్లూయెన్స్. అవును. కాబట్టి ఈ మనం గమనించాల్సింది ఇక్కడ ఇజ్రాయిల్ వర్సెస్ ఇరాన్. ఒకవేళ అమెరికా యుద్ధం ఆపినా, ఇజ్రాయెల్ యుద్ధం ఆపదు. రాసుకోండి నేను చెప్తాను. హుహు. ఈ యుద్ధము అమెరికా ఆపినా, ఇజ్రాయెల్ ఆపదు. రెండిట్లో ఒకటే మిగులుద్ది. ఇజ్రాయెల్ అయినా, ఇరాన్ అయినా మిగులుద్ది. హ్మ్. ఏ ఇంటర్ప్రిటేషన్ గురించి నేను మాట్లాడుతున్నాను ఇది? స్పిరిచ్యువల్ అండ్ ఫిలాసాఫికల్ ఇంటర్ప్రిటేషన్ బట్టి, థియలాజికల్ హ్మ్. ఇంటర్ప్రిటేషన్ బట్టి అంటే మతపరంగా, ఆధ్యాత్మిక పరంగా ఓల్డ్ టెస్టిమెంట్ ద్వారా వచ్చిన దాని ప్రకారం చూస్తే ఇజ్రాయెల్, ఇరాన్‌లో ఒకటే మిగులుద్ది. ఈ వార్ ఎండ్ అయ్యేటప్పుడుగా? వార్ ఎండ్ అయ్యేటప్పటికి. హుహు. ఈ వార్ ఎండ్ అవ్వదు. హుహు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఒక కంట్రీ ఎండ్ అవుతుంది. మ్యాప్‌లో లేకుండా ఒక పోతుంది. కంట్రీ ఎండ్ అవుతది. హ్మ్. నేను చాలా పెద్ద స్టేట్మెంట్ చెప్పా. హ్మ్. ఊరినే చెప్పలా నేను. మిలిటరీ పరంగా, స్పిరిచ్యువల్‌గా, థియలాజికల్‌గా, రైట్? స్ట్రాటజిక్‌గా, టాక్టికల్‌గా ఏ వైపు నుంచి చూసినా హ్మ్. ఇక్కడేంటంటే అంతం అవ్వటం అంటే అందరూ చనిపోతారని గాదు. ఆ దేశానికి సంబంధించిన కీలకమైన అవయవాలు, హ్మ్. కీ ఆర్గాన్స్ ఉంటాయి చూడండి. వైటల్ ఇన్‌స్టలేషన్స్ అంటారు. హ్మ్. అవి కుదేలైపోతాయి. మళ్ళీ 2 రాజ్యాలు 01 నుంచి గ్రౌండ్ జీరో నుంచి బిల్డప్ అవ్వాలి. అంటే అది నా ఉద్దేశం. అంటే రమేష్ గారు మీరు ఇజ్రాయెల్ కూడా ఎళ్లారు. నెతన్యాహుని కూడా కలిసిన పరిస్థితి. నెతన్యాహు, తర్వాత ఏరియల్ షరాన్, హ్మ్. షిమెన్ పెరేజ్ హ్మ్. ఆల్ ద టాప్ లీడర్స్‌ని నేను ప్రత్యక్షంగా కలవటం అంటే జరిగింది. ఇజ్రాయెల్ దగ్గర నుంచి మొదలెడదాం. ఇజ్రాయెల్ బలం ఏంటి? ఇప్పుడు ఈ ఓవరాల్ దీంట్లో చూస్తుంటే మనం. చెప్పా కదా సార్, ఇజ్రాయెల్ బలము, ఇజ్రాయెల్ యొక్క కంటెంట్‌లో నుంచి వచ్చిన స్పిరిచ్యువల్ పవరు. హ్మ్. అదే గూడా ఇరాన్‌లో గూడా ఉంది మళ్ళీ. హ్మ్. ఇరాన్ గూడా నేను తక్కువ చేయట్లా. ఇ వార్‌ఫేర్ కూడా ఇజ్రాయెల్‌ది. ఇజ్రాయెల్ వార్‌ఫేరు, ఇరాన్ వార్‌ఫేరు, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వర్ గుడ్ ఫ్రెండ్స్ హ్మ్. టిల్ అబౌట్ 1978. హ్మ్. దే వర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇరాన్ రివల్యూషన్ ముందర దాకా. ఇవాళ ఇరాన్‌లో వచ్చిన అయతొల్లా ఖొమైనీ రివల్యూషన్ ముందల వరకి హ్మ్. ఇరాన్, షా ఆఫ్ ఇరాన్‌కి, ఇజ్రాయెల్‌కి మంచి దోస్తీ ఉంది. అలానే హ్మ్. అమెరికాకి, ఇరాన్‌కి కూడా మంచి దోస్తీ ఉంది. అప్పుడు డిఫరెంట్ పర్ముటేషన్స్, కాంబినేషన్స్ ఉన్నాయి. హ్మ్. ఈ ముఖ్యంగా ఇరాక్ అంటే పడేది కాదు. ఫస్ట్ ఇరాక్‌ని ఎలిమినేట్ చేశారు అమెరికన్స్. తర్వాత ఇప్పుడు ఇరాన్‌ని కొడదామని చూస్తున్నారు. హ్మ్. ఓన్లీ ఆయిల్ కోసమా అంటే మొదట ఇరాక్‌ని కొట్టింది మాత్రము ఆయిల్ కోసం.
రెండోసారి ఇప్పుడు ఇరాన్ కొడుతున్నామే, షియా ఇరాన్ని అమెరికా కొడుతుంది కదా. ఇప్పుడు ఎందుకు కొడుతుందంటే ఓన్లీ ఆయిల్ కోసం కాదు, హ్మ్. ఆయిల్ ప్లస్ చైనా. ఓకే. మీకు అర్థమైంది సార్? అప్పుడేమో ఓన్లీ ఆయిల్. అమెరికా పూర్తిగా ఆయిల్‌ని, ఇరాక్ ఆయిల్‌ని స్వాధీనపరుచుకొని అక్కడ తన జెండా బాతాలని చూసింది. హ్మ్. ఏది? ఐయామ్ టాకింగ్ టు యూ అబౌట్ 1980, 1988 మధ్య హ్మ్. ఇరాన్, ఇరాక్ వార్ జరిగింది చాలా తీవ్రంగా. అప్పుడు అమెరికా గమనించిందేంటంటే, అమెరికా ఆశించిందేంటంటే ఇరాక్ కూలిపోవాలి. తర్వాత 1991లో గల్ఫ్ వార్ జరిగింది. అప్పుడు కూడా అమెరికా ఇరాక్‌ని కొట్టింది. కువైట్. కువైట్ అండ్ ఇరాక్‌ని కూడా కొట్టింది. అవును. మన ఓసిరాక్ న్యూక్లియర్ రియాక్టర్‌ని కూడా కొట్టింది. ఇది ఇరాక్‌లో ఉన్న ఓసిరాక్ న్యూక్లియర్ రియాక్టర్‌ని హ్మ్. ఇజ్రాయెల్ చేత కొట్టించింది ఎవరు? అమెరికానే కదా! అవును. రైట్. ఇప్పుడు నెతాంజ్ ఇరాన్‌లో ఉంది న్యూక్లియర్ రియాక్టర్. దాన్ని కూడా కొట్టించడానికి ప్రయత్నం జరుగుతుంది కదా! సో, వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే ఈస్ అమెరికా ఫస్ట్ టైము ఇరాక్‌ని లేపేసింది. అమెరికా ఇప్పుడు ఇరాన్‌ని లేపుతుంది. ఫస్ట్ టైమ్ ఇరాక్‌ని లేపినప్పుడు అమెరికా, సద్దాం హుస్సేన్ ఎలిమినేషను ఇయన్నీ హ్మ్. దాని యొక్క మెయిన్ గోల్ ఏంటంటే టు హ్యావ్ ద సే ఇన్ ది మిడిల్ ఈస్టర్న్ అఫైర్స్ బై హ్యావింగ్ ద సే ఆన్ ఆయిల్. ఇప్పుడేంటంటే ఆయిల్ ప్లస్ చైనా. హ్మ్. అంటే ఇరాన్‌లో ఉన్న ఆయిల్ ప్లస్ చైనాని కంట్రోల్‌లో తీసుకోవాలి అంటే ఇరాన్‌కి సంబంధించిన అస్తవ్యస్తం చేయాలి ఇరాన్‌ని. రమేష్ గారు, ఇప్పుడు యూఎస్ యాంగిల్‌లో మనం చూస్తుంటే వాళ్ళు మొదటి నుంచి గూడా, అంటే వార్ స్టార్ట్ అయిన రెండో వారం దగ్గర నుంచి కూడా ఎగ్జిట్ స్ట్రాటజీ, ఎగ్జిట్ ప్లాన్ గురించి వాళ్ళు ట్రై చేస్తున్నట్టు మనకు వార్తలొచ్చాయి. అంటే ఇప్పుడు వీళ్ళు ఈ 5 డేస్ సీజ్ ఫైర్ ప్రకటించడానికి కూడా ఒక కారణం, యూఎస్‌లో కొంత ప్రెషర్ ఒస్తుంది. గల్ఫ్ కంట్రీస్ నుంచి ప్రెషర్ ఒస్తుంది. ఈ ఆయిల్ హర్మోజ్ దగ్గర ఆయిల్ బ్లాక్ అయిపోయేటప్పటికి ఎకానమీ మీద దాని ఇంపాక్ట్ పడుతుంది. దీంతోటి ఇదొక ఈ 5 డేస్ సీజ్ ఫైర్ దగ్గర నుంచి కంటిన్యూగా వాళ్ళు విరమించుకునే అవకాశం ఉంది అనేది ఒక వార్తలొస్తున్నాయి. దానికి అవకాశం లేదంటారా? 100% అమెరికా ఇవాళ కాపోయినా రేపైనా విరమించుకోవాల్సిందే. హ్మ్. ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైమ్. హ్మ్. ఎప్పుడు వార్ ఆగుద్ది అనేది మ్యాటర్ ఆఫ్ టైమ్. ట్రంప్ ఏమంటున్నాడు? 2 వారాలు అంటున్నారు. ఇది 5 రోజుల తర్వాత 2 వారాల్లో నేను ఆపుతాను అంటున్నాడు. అవును. కానీ ట్రంప్‌ని మనం నమ్మగలమా? నమ్మలేము. నమ్మలేం. సరే ఒకవేళ నమ్మామే అనుకోండి. మహా అయితే ప్రత్యక్షంగా సార్ వార్ ఈజ్ ఆఫ్ 2 టైప్స్ సార్. ఒకటి సైకలాజికల్ వార్‌ఫేర్, 2 హ్మ్. ఫిజికల్ వార్‌ఫేర్. హ్మ్. మళ్ళీ వార్ ఈజ్ ఆఫ్ అనదర్ 2 టైప్స్ ఉన్నాయి ఇంకా. కోవర్ట్ వార్, ఓవర్ట్ వార్. హ్మ్. కోవర్ట్ వార్ అంటే కనపడకుండా చేసే యుద్ధం. ఓవర్ట్ అంటే అందరికి కనపడే విధంగా చేసే యుద్ధం. ఓవర్ట్‌లీ వార్ మైట్ స్టాప్. కోవర్ట్‌గా దీనికి రావణ కాష్టమే. హ్మ్. ఎందుకంటే నేషనల్ సెక్యూరిటీ అప్రోచ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అప్రోచ్ ఫాలో అవుతున్నారు. అంటే వైలెన్స్ ద్వారా పీస్‌ని అచీవ్ చేద్దామని చూస్తున్నారు. వైలెన్స్ ద్వారా పీస్ అచీవ్ చేద్దామని చూసినప్పుడు అది ఓవర్ట్‌లీ ఆగుద్ది. అంటే కంటికి కనపడే దాని మీద యుద్ధం ఆగినట్టు కనపడతది. కానీ అండర్ గ్రౌండ్‌లో, అండర్‌నీత్‌లో హ్మ్. ఆ గాయాలుంటాయి చూడండి. యుద్ధాలు తాలూకా గాయాలు. అవును. అవి మాసిపోవటానికి కొన్ని జనరేషన్స్, కొన్ని తరాలు పడతది. అవును. ఆ విధంగా చూసినప్పుడు యుద్ధం ఆగదు. మీరు చూస్తున్న యుద్ధం ఏది? ఈళ్ళెళ్లి వాళ్ళ మీద బాంబులేయటం, వాళ్ళీళ్ళు వీళ్ళు ఇది ఒక 2 వారాల నుంచి 1 మంత్‌లో ఆగొచ్చు. బికాస్ ఆఫ్ ది హ్మ్. వేరియస్ ఫ్యాక్టర్స్. ఆ ఫ్యాక్టర్‌లో ఒక ఫ్యాక్టరు సప్లై చైన్ లాజిస్టిక్స్‌కి దెబ్బ తగలటం మూలాన, అవును. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ దెబ్బ తగలటం మూలాన ప్రపంచం మొత్తానికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ట్రంప్ తల ఊగుతాడు. హ్మ్. ట్రంప్ తల వగ్గాల్సిందే ఇవాళ కాకపోయినా రేపైనా. అది ఓన్లీ టాక్టికల్‌గా ఆగుతమే. అంటే అది ఓన్లీ షార్ట్ టర్మ్ కోసం ఆగటమే. లాంగ్ టర్మ్ వారు అమెరికా ఆపినా ఇజ్రాయెల్ ఆపదు. నేను అదే చెప్తున్నా. అదే ఇందాక చెప్పారు. ఇంకోటి ఇరాన్ కూడా ఆపదు. హ్మ్. ఇరాను, ఇజ్రాయెలు లాంగ్ టర్మ్‌లో పోరాడుతూనే ఉంటాయి. హ్మ్. ఎంతవరకు పోరాడతాయంటే ఒకళ్ళనొకళ్ళు సర్వనాశనం చేసుకునేంత వరకు పోరాడతాయి. అంటే మ్యాప్‌లో ఉండకుండా పోవటం అనేది బిగ్ స్టేట్మెంటు. హ్మ్. మ్యాప్‌లో ఉంటాయి. కానీ వాళ్ళ యొక్క జీవన అంటే కీ ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పానే. అవును. ఎనర్జీ, పోర్టు, సీ పోర్ట్సు, రాకెట్ లాంచింగ్ సెంటర్సు, హ్మ్. పవర్ ప్లాంట్సు ఇవన్నీ నాశనం అయిపోతాయి 2 దేశాల్లో. అవును. సో, అంటే వాళ్ళు మళ్ళీ గ్రౌండ్ జీరోకెళ్తారు. మళ్ళీ వాళ్ళని దే హావ్ టు రీబిల్డ్ దేర్ కంట్రీస్. రమేష్ గారు, ఇరాన్‌కి ఈ దేశాలతోటి చూస్తే, గల్ఫ్ కంట్రీస్ కావచ్చు, లేకపోతే ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా, ఇవన్నీ చాలా పెద్దగా మనకి ఎక్స్‌ట్రా లార్జ్‌లో కనిపిస్తుంటాయి. చాలా చిన్న ఇరాన్ ఎట్లా వీటిల్ని ఎదుర్కోగలుగుతుంది? ఎంతకాలం ఎదుర్కొనే అవకాశం ఉంది? శాంతి సమయంలోనే ఇరాన్ యుద్ధానికి ప్రిపేర్ అయింది సార్. హ్మ్. ఇవాళ జరుగుతున్న యుద్ధం ఫిబ్రవరి 28 నుంచి ఇవాళ మార్చి 24, 2026. హ్మ్. సిన్స్ 28థ్ ఫిబ్రవరి 2026 టుడే యాజ్ ఐఎమ్ టాకింగ్ టు యూ ఇన్ హైదరాబాద్ తెలుగు పాపులర్ టీవీ స్టూడియో నెట్వర్క్‌లో కూర్చొని పవన్ సార్‌తో నేను మాట్లాడుతున్న ఈ నేపథ్యంలో ఇప్పటికి ఇవాళ 24వ రోజు. అంటే 25 రోజులు అయిపోయింది యుద్ధం. 25 డేస్ ఆఫ్ వార్‌లో
25 ఇయర్స్ నుంచి ఇరాన్ ప్రిపేర్ అవుతుంది వార్‌కి. హుహు. టు కండక్ట్ ఏ 25 డే వార్ వితౌట్ సరెండరింగ్ హ్మ్. దే హావ్ డన్ 25 ఇయర్స్ ఆఫ్ హోంవర్క్ అండ్ నెట్‌వర్క్. హ్మ్. అమెరికా చేయలేకపోయిందది. చెప్పనా? ఈ 25 ఏళ్లలో అమెరికా యొక్క మిలిటరీ బేసెస్, అమెరికా యొక్క యుద్ధ లక్ష్యాలు యూఎస్ వార్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్, యూఎస్ వార్ ఇన్ ఇరాక్, హ్మ్. యూఎస్ వార్ ఇన్ సిరియా, యూఎస్ వార్ ఇన్ వెనిజులా, వార్ కాకపోతే అవును. కిడ్నాపింగ్ ఆఫ్ ద ప్రెసిడెంట్. యుఎస్ యొక్క ఫోకస్ ఈ 25 సంవత్సరాలు, లాస్ట్ 25 సంవత్సరాల్లో హ్మ్. ఎన్ని వైపులకి వెళ్ళి ఉంటుంది? కనీసం 25 వైపు 25 డైరెక్షన్స్‌లో యుఎస్ ఫోకస్ 25 డైరెక్షన్స్‌లో వెళ్ళింది. ప్రతి యుద్ధంలో వాళ్ళది ఏదో ఒకటి రోల్ ఉంటుంది. ఉంటుంది. కానీ ఇరాన్‌కి ఒకటే ఫోకస్ 25 ఏళ్ల నుంచి. అవును. అందుకని చిన్నదైనా ఎక్కువ నిలబడగలిగింది. ఇక్కడ గెలవటం ఇంపార్టెంట్ కాదు. నిలబడగలగటం ఇంపార్టెంట్. అవును. ఇప్పుడు ఇరాన్‌కి ఎందుకు ఆ కొద్దిగా స్లైట్ ఎడ్జి మిలిటరీ పరంగా ఇరాన్ ఏమి గొప్పది కాదు. నిలబడిందిరా ఇంకా కూలిపోలేదు. హ్మ్. కంప్లీట్ అవ్వలేదు అంటేనే అర్థం ఏంటంటే నిలబడిందని. నిలబడతమే ఒక్కోసారి గెలవటం. బాక్సింగ్ రింగ్‌లో నిన్ను పిచ్చికొడుడు కొడుతున్నారు. నువ్వు పడుతున్నావు, మళ్ళీ లెగుస్తున్నావు. హ్మ్. పడుతున్నావు, మళ్ళీ లెగుస్తున్నావు. తిరిగి పెద్ద స్థాయిలో కొట్టలేకపోతున్నావు. అమెరికాని పూర్తిగా నువ్వు తుదిముట్టించలేవు ఇరాన్‌ను. కానీ రింగ్‌లోనే ఉన్నాడు. రింగ్‌లోనే ఉండి నువ్వు పోరాడుతున్నావు కాబట్టి నీకు ఇంకా వాల్యూ ఉంది. హ్మ్. ఇరాన్‌కి ఆ వాల్యూ ఎందుకు ఇచ్చామంటే అందరము హ్మ్. రింగ్‌లోనే దెబ్బలు తింటా గానీ, రక్తం బ్లీడ్ అవుతున్నా గానీ నిలబడుతున్నావు. హ్మ్. ద కెపాసిటీ టు గెట్ అప్ వైల్ అదర్స్ హావ్ కమ్ డౌన్. అవును. అది. ఇక్కడ నేను చెప్పేది ఒకటే. ఇరాను ఇంకా ఎన్ని నాకౌట్స్ తీసుకుంటది అనేది హ్మ్. ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైమ్. అమెరికా కూడా వార్ ఎప్పుడు ఆపేసిద్ది అనేది మ్యాటర్ ఆఫ్ టైమ్. నేను ఇక్కడ ఈ రెండిటి గురించి అసలు మాట్లాడట్లా. మనం ఫోకస్ చేయాల్సింది ఏంటో తెలుసా? యుద్ధ పర్యా యుద్ధనంతరం వచ్చే పరిణామాలు ఉంటాయి చూడండి. అవును. ద ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ వార్, హ్మ్. ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వార్, ద ఇంప్లికేషన్స్ ఆఫ్ వార్ ఎంతవరకంటే జనరేషన్స్ టుగెదర్ ఉంటది. హ్మ్. సో, మనం ఇక్కడ భారతదేశం వైపు నుంచి చూసినప్పుడు పవన్ సార్, అమెరికా, చైనా ఈ 2 బిగ్ ఎంపైర్‌ల మధ్య ఇండియా ఉన్నాం మనం. మనం ఉన్నాం. భారత్ ఉన్నాం. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిందంటే మీకు చెప్పాను. 25 రోజులు యుద్ధంలో నిలబడటానికి ఇరాను 25 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిందని చెప్పా మీకు. అవును. దట్ కుడ్ బి అంతర్గతంగా ఎలా ఉండాలి? బాహ్యపరంగా ఎలా ఉండాలి? శత్రువులెవరు? మిత్రులెవరు? చైనాతో ఎట్లా ఉండాలి? రష్యాతో ఎట్లా ఉండాలి? ఈ అసిమెట్రిక్ వార్‌ఫేర్‌లో అవును. మనం సిమెట్రిక్ అంటే అమెరికన్ మిలిటరీకి అసిమెట్రిక్ వార్‌ఫేర్‌లో ఏం చేయాలి? అమెరికా యొక్క యుద్ధము ఆఫ్ఘనిస్తాన్‌తో చేసినప్పుడు అమెరికా ఎక్కడెక్కడ దెబ్బతింది? అమెరికా లిబియా, అమెరికా సిరియా, అమెరికా ఇరాక్ ఇయన్నీ ఈ 3, 4 థియేటర్ ఆఫ్ వార్‌ఫేర్స్ ఉన్నాయే. హ్మ్. అమెరికా, రష్యా ఏ విధంగా అమెరికాకు అప్పుడప్పుడు ముచ్చెమటలు పోపిస్తుంది. ఇయన్నీ ఈ యుద్ధ తంత్రాన్ని, యుద్ధ మరి మంత్రాన్ని లీడర్స్ పోతే ఏం ఈ చేయాలి? లీడర్స్ పోతే ఏం చేయాలి? హ్మ్. సివిల్ అన్రెస్ట్ రాకుండా ఏం చేయాలి? ఇదంతా శాంతి సమయంలోనే యుద్ధానికి సన్నద్ధం అని చాణక్యుడు చెప్పాడు గదా! హ్మ్. దాన్ని ఇరాన్ ఫాలో అయింది. రమేష్ గారు ఇప్పుడు సిమెట్రిక్, అసిమెట్రిక్ వార్. ఇప్పుడు ఇరాన్ వాళ్ళు అసిమెట్రిక్ వాళ్ళ దగ్గర అంత పెద్దగా ఏం లేకుండా. అయితే లేటెస్ట్‌గా మనం చూస్తే వాళ్ళు ఇండియన్ ఓషన్ దగ్గర మన యాహ్! ఇండియాకి దగ్గరలో వాళ్ళ ఒక ఐలాండ్ మీద కూడా దాడి చేశారు. డిగోరో దీని మీద. ఇప్పుడు ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అంటే లాంగ్ రేంజ్ అవును. 4000 కిలోమీటర్స్ రేంజ్ ఉన్నది. అంటే ఇవన్నీ కూడా ఎవరు ఊహించలేదు. దాని దగ్గర అంత లాంగ్ రేంజ్‌లో ఉన్నట్టు. ఊహించిందే సార్. ఊహించిందేనా ఇది? 100% ఊహించిందే. ఇక్కడ ఆ! ఓపెన్ సీక్రెట్ ఇది. ఇరాన్‌కి అంత లాంగ్ రేంజ్ కొట్టడం ఎందుకు అంటే, హ్మ్. చైనా, రష్యా ఇరాన్ వెనక చాలా బలంగా నిలబడి ఉన్నాయి సార్. హ్మ్. ఏది ఓవర్ట్‌లీ గాదు. కోవర్ట్‌లీ. ఓకే. సీక్రెట్‌గా. ఓపెన్ సీక్రెటే. హ్మ్. కానీ స్టాక్ పైల్సు ఈ కర్గ్ ఐలాండ్ ఉందే అవును. ఇరాన్‌ది. హ్మ్. తర్వాత మిస్సైల్ సిటీ అండర్ గ్రౌండ్‌లో కట్టినయి ఉన్నాయే. హ్మ్. ఇయన్నీ ఎలా కట్టగలరు సార్? ఎలా కట్టగలరంటే అమెరికన్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ ఇంటెలిజెన్స్ ద్వారా అమెరికా తప్పనిసరిగా ఈ ఇమేజెస్ సేకరించిద్ది. విజువల్ ఇంటెలిజెన్సు, ఇమేజరీ ఇంటెలిజెన్సు, హ్మ్. హ్యూమన్ ఇంటెలిజెన్సు, శాటిలైట్ ఇంటెలిజెన్స్ అవును. రకరకాల ఇంటెలిజెన్స్ ద్వారా. అవును. ఏం చేసిందంటే అమెరికా హ్మ్. చేస్తున్నప్పుడు ఈ చైనా, రష్యా ఏం చేశారంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇరాన్‌ని ఎంపవర్ చేస్తా వచ్చారు. హ్మ్. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్. ఎక్కడ 1979 సరే 1980 ఏసుకోండి సార్. అవును. ఇవాళ 26 46 ఏళ్ల నుంచి పవన్ సార్ ఇంకా అవును. చెప్పాలంటే నేను ఇందాక 25 ఏళ్ళు అన్నాను గదా! మొదటి 20 ఏళ్ళేమో
యుద్ధ తంత్రం మీద దృష్టి పెట్టారు ఇరాన్ వాళ్ళు అమెరికాకు వ్యతిరేకంగా. లాస్ట్ 25 ఇయర్స్ ఏమో అంటే 2000 సంవత్సరం నుంచి హ్మ్. ఆయుధాల సమీకరణ మీద కూడా మనసు పెట్టారు. 1978 నుంచి మీరు చూస్తే ఇవాళకి 45 ఏళ్ళు హ్మ్. రైట్. ఈ 45 ఏళ్లలో 46 ఏళ్లలో 2 రకాలుగా డివిజన్ చేస్తే ఇరాన్ యొక్క స్ట్రాటజీ అగెయిన్స్ట్ అమెరికా, అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్ స్ట్రాటజీ 2 రకాలుగా పార్ట్ ఏ, పార్ట్ బి తీస్తే మొదటి 20 ఏళ్ళేమో స్టడీ చేయడానికి థియరాటికల్‌గా అమెరికాను ఎదుర్కోవటం ఎట్లా, హ్మ్. మిగతా 25 ఏళ్ళు అంటే 2000 సంవత్సరం నుంచి 2025 వరకి హ్మ్. ప్రత్యక్షంగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ లాస్ట్ 25 ఇయర్స్ రష్యా సహకారంతో, చైనా సహకారంతో, టర్కీ, నార్త్ కొరియా సహకారంతో స్టాక్ పైల్స్ పెంచుకుంటూ వచ్చారు. ఓకే. ఈ లోపల అమెరికా ఏం చేసింది? ఈ 45 ఏళ్లలో అమెరికా యొక్క కాన్సంట్రేషన్ బీయింగ్ ఏ సూపర్ పవర్, హ్మ్. ఇట్ హ్యాస్ ఇట్స్ కాన్సంట్రేషన్ ఇన్ యూరప్, ఆఫ్రికా, ఏషియా, ఆస్ట్రేలియా ఇలా రకరకాలుగా దాని కాన్సంట్రేషన్ డైవర్ట్ అవుతా వచ్చింది. అంటే ఇక్కడ వీళ్ళు మసాద్ కావచ్చు, ఇజ్రాయెల్ లేకపోతే సీఐఏ కావచ్చు, వీళ్ళు ఎవరు అంచనా వేయలేకపోయారా? Yes, అసలు sir. వాళ్ళ Yes, దగ్గర ఏముంది అనేది? 100% మొసాద్ యొక్క సహకారం లేనిదే హ్మ్. సిఐఏ మిడిల్ ఈస్ట్‌లో పని చేయలేదు. మరి ఎక్కడ ఫెయిల్ అయ్యారు వీళ్ళంతా ఫెయిల్ కూడా? అవ్వలేదు. ఆ! అమెరికా వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యారని మీరు దయచేసి చెబుతున్నా. పాపులర్ టీవీ చూస్తున్న తెలుగు ప్రజలకు చెబుతున్నా. హ్మ్. దయచేసి మీరు అమెరికా ఫెయిల్ అయింది, అమెరికా ఓడిపోయింది అనే ప్రీ అసంప్షన్స్‌కి రావద్దు. అంటే ఓవరాల్‌గా మనం చూస్తుంటే అక్కడ వార్ సిట్యుయేషన్‌లో చూస్తుంటే వార్ 4 డేస్‌లో కంప్లీట్ అయిపోతుందని మొదట్లోనే ట్రంప్ చెప్పాడు. ఇప్పటిదాకా వీళ్ళు ఎదురు దాడులు చేయగలుగుతున్నారు. అందుకని మనం అబ్సల్యూట్‌లీ నాకు అర్థమైంది సార్. ఆ! అదే చెప్తున్నా. ఇరాన్ బాగా బ్లీడ్ అవుతుంది సార్. ఓకే. కానీ నిలబడుతుంది. రైట్. ఇందాక మీరు చెప్పినట్టు. నిలబడుతుంది. ఆ రింగ్‌లో రింగ్‌లోనే ఉంది. నిలబడుతుంది. హ్మ్. ఇరాన్‌కి కలిసొచ్చిన అంశము జియోగ్రఫీ. అవును. ఓకే. మీరనొచ్చు మరి పక్కనే ఇజ్రాయెల్ ఉంది గదా అని. హ్మ్. ఇజ్రాయెల్ చేసిన చాలా హోమ్ వర్క్ మూలాన హ్మ్. ఈ స్థాయి వరకు అమెరికా ఉంది. ఓకే. ఇజ్రాయెల్ హోమ్ వర్క్ లేదనుకోండి. అంటే ఐ మీన్ టు సే ఇజ్రాయెల్ హోమ్ వర్క్ అంటే నెట్‌వర్క్ అంటే ఇక్కడ నా అర్థము మొసాద్. హ్మ్. ఇంటెలిజెన్స్. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ మొసాద్ యొక్క జియోగ్రఫికల్ నెట్‌వర్క్ హోమ్ వర్క్. హ్మ్. అదేం చేసిందంటే యుద్ధంలో ఇంకా అమెరికాని గట్టిగా నిలబెట్టింది. అలానే ఇరాన్ గూడా ఈ మాత్రం ఇవ్వటానికి కారణం ఏమైందంటే జియోగ్రఫీ కలిసొచ్చింది ఇరాన్‌కి. హ్మ్. ఎలా కలిసొచ్చింది? ఆ స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ పక్కన ఉండటము. హ్మ్. అక్కడి నుంచే ప్రపంచానికి ఆయిల్‌కి సంబంధించిన సరఫరా రావటము. ఇంకో పక్కన ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్‌లో అమెరికన్ బేసెస్ ఉండటము. హ్మ్. మీరు అనొచ్చు నన్ను, రమేష్ కనిగంటి గారు మరి ఆహ్, ఇజ్రాయెల్ మొసాదు, అమెరికన్ సీఐఏ ఇరాన్ చేసే ప్రతిదాడులను ఊహించలేకపోయినాయా? అవును. ఇందాక అదే ఆ! మాట్లాడాం. అవును. ఊహించలేకపోయినాయా అనొచ్చు. ఈ యుద్ధంలో 2 పక్షాలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. హ్మ్. కొంత నష్టానికి ప్రిపేర్ అయ్యి ఉంటాయి ఆల్రెడీ. రైట్. రైట్. ఓకే. ఇరాను ప్రిపేర్ అయ్యి ఉంటది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి కూడా ప్రిపేర్ అయ్యి ఉన్నాయి. గ్యారంటీగా ఇది ఈ ఈ ఈ రాయెళ్లి ఆ బకెట్‌లో పడితే, ఆ బకెట్‌లో పడిన ప్రకంపనలు ఎక్కడి వరకు ఎళ్తాయి అనే అసెస్‌మెంటు ఆల్రెడీ ఉంటది. దాన్ని తట్టుకుంటా మళ్ళీ వేరే ఎక్కడ కొట్టాలి అనే కౌంటర్ స్ట్రాటజీ కూడా ఉంటది. అంటే నేను అదే చెప్తున్నా. వార్ హాస్ నాట్ ఎండెడ్. యుద్ధము ఆగలేదు. దయచేసి యుద్ధం ఆగిపోయిందని మీరు భ్రమలో ఉండొద్దు. రమేష్ గారు ఇప్పుడు మీరు చెప్తుంది ఇరానా? ఇజ్రాయెలా? చివరికి ఎవరో ఒకళ్ళు మిగులుతారు. అంటే ఎవరో ఒకళ్ళు ఓడిపోవాల్సిందే అని చెబుతున్నారు. ఇప్పటికే 24 రోజుల్లోనే మనం మన యాంగిల్‌లో మనం చూస్తే విలవిల్లాడిపోతున్నాం. మనం హర్ముజ్ విషయంలో కావచ్చు, ఓవరాల్‌గా ఎల్‌పీజీ ఆయిల్, క్రూడ్ ఆయిల్ ఈ ఇష్యూలో. ఇది ఆ స్టేజ్ దాకా వస్తే ఇద్దరిలో ఒకళ్ళు ఓడిపోయే పరిస్థితి చాలా కొన్ని వారాలు లేకపోతే నెలలు కొనసాగే అవకాశం ఉంది. మన మీద ఇంపాక్ట్ ఎలా పడబోతుంది? ఆల్రెడీ ఇంపాక్ట్ పడింది. నిన్న పార్లమెంట్‌లో భారత ప్రధాని మోదీ గారు అవును. కరోనా కన్నా చాలా 56 మిలియన్ రిజర్వ్స్, ఆయిల్ స్ట్రాటజిక్ రిజర్వ్స్ మన దగ్గరున్నాయి. హ్మ్. అవి కాకుండా ఇండియన్ ఆయిల్ కార్పొరేషను, భారత్ పెట్రోలియం లిమిటెడ్, హెచ్‌పీసీఎల్ హిందుస్థాన్ పెట్రోలియం లిమిటెడ్. హ్మ్. ఈ మూడిటి దగ్గర ఇంకొద్దిగా ఆయిల్ ఉంది. ఈ 3 కాకుండా ఒక 56 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆర్ స్టాక్ పైల్స్ మన దగ్గరున్నాయి. హ్మ్. అంటే స్టాక్. స్ట్రాటజిక్ రిజర్వ్స్ అంటారు వీటిని. హ్మ్. అంటే మ్యాన్ మేడ్ డిజాస్టర్ గాని, న్యాచురల్ డిజాస్టర్ గాని జరిగినప్పుడు మనం దీని మీద దీని మీద ఆధారపడతాం. అయి మన దగ్గరున్నయి. కంగారు పడొద్దు. నేను చాలా చాలా టీవీ ఛానెల్స్‌లో చెప్తున్నాను నేను. కరోనా కన్నా క్లిష్టమైన పరిస్థితులు కరోనా కన్నా క్లిష్టమైన పరిస్థితులకు ఎదుర్కోబోతున్నాము. కాబట్టి రెడీగా ఉండండి. హ్మ్. పొదుపుగా ఉండండి. పొదుపు. అవును. మళ్ళీ కరోనా టైంని గుర్తుపెట్టుకొని ఒక ఇంట్లో నుంచి నలుగురెళ్ళాలి అంటే బయటికి సంపాదన కోసం గానీ, లైవ్లీహుడ్ కోసం గానీ 4 కార్లు వాడొద్దు. ఒక కార్‌లో నలుగురు ప్రయాణం చేయండి. హ్మ్. లేదా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ వాడండి.
1000 మందిని పిలిచి చేసే పెళ్ళిళ్ళు 100 మందితో ముగించండి. ఇయన్నీ ఏంటి చిన్న ఉదాహరణలు చెప్తున్నా. అంటే స్వీయ నియంత్రణ పాటించండి. నాట్ బికాజ్ వి ర్యాన్ ఔట్ ఆఫ్ ఎనర్జీ. హ్మ్. వి మైట్ నీడ్ దెమ్ ఇఫ్ రిక్వైర్డ్. ముందు చూపుతో అదే కీడెంచి మేలెంచాలంటారు గదా! అవును. అందుకని కొద్దిగా జాగ్రత్తగా ఉండండని ప్రధానమంత్రి గారు లోక్‌సభలో చెప్పారు. నిన్న మన మోదీ గారు. అవును. ఇంకో మాట కూడా చెప్పారాయన. నేను ప్రతి లీడర్‌తో మాట్లాడుతున్నాను. దౌత్యము, చర్చల ద్వారానే హ్మ్. ఈ సమస్యకి పరిష్కారము. నేను ఇజ్రాయెల్‌తో మాట్లాడుతున్నాను, అమెరికాతో, ఇరాన్‌తో మాట్లాడుతున్నా, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్‌తో మాట్లాడుతున్నా, యూరోపియన్ యూనియన్‌తో మాట్లాడుతున్నా, ఆఫ్రికాతో మాట్లాడుతున్నా. నేను అన్ని రకాలుగా మన దౌత్యవేత్తల ద్వారా నేను మాట్లాడుతున్నాను. మనము మీరు చేయాల్సింది ఒకటే. కంగారు పడొద్దు, రూమర్ స్ప్రెడ్ చేయొద్దు. దీన్ని చిలువలు పలువలు చేయొద్దు. పొదుపుగా, జాగ్రత్తగా ఉండి, జాగ్రత్తగా వాడండి.